కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్స్పై అత్యాచార ఘటన పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దవాఖానాలోనే వైద్యులు సురక్షితంగా ఉండలేకపోతే ఆడపిల్లలు ఇంకెక్కడైనా క్షేమంగా ఉంటారా అని ప్రశ్నించారు. హతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరిని వదిలిపెట్టకూడదని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేస్తుందని కేటీఆర్ విశ్వసించారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. కాగా కోల్కతాలోని ఆర్జికర్ కాలేజీలో 28 ఏండ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహం శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో లభ్యమైంది. వైద్యురాలిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హత్యా ఘటన స్థలంలో విరిగిన ఇయర్ ఫోన్ ఆధారంగా సంజయ్ను పట్టుకున్నారు పోలీసులు.